హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది లాస్ట్ వీడియో డే 2 షిరిడీ బ్లాగ్లో సాయి తీర్థం కంటిన్యూషన్ అండి. టెంపుల్ రైడ్ అయిపోయాక ఇలా పైకి వస్తే ఫ్రీ మ్యాజిక్ షో పెట్టారు. ఆయన అందరినీ కూర్చోమన్నారు. ఈ మ్యాజిక్ షో ఫ్రీనేనండి, చూడండి అని చెప్పి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళేనండి. ఎందుకో మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా భక్తి ఎక్కువే. షిరిడీలో మేము చూసినంత వరకు ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళనే చూసాము. ఈయన మ్యాజిక్ షో అని చెప్పి డిఫరెంట్గా అందరినీ పిలిచి ఒక్కొక్క ఐటెం, ఒక్కొక్క మ్యాజిక్ ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఈయన దగ్గర అయితే ప్రస్తుతానికి ఒక 50 రూపీస్ నోట్ ఇచ్చి దాన్ని నా దగ్గరికి ఇవ్వు, ఇది కరెక్టేనా చూడు, 50ఏనా అని అడిగాడు. ఆయన 50నే అన్నారు. ఇప్పుడు దీన్ని ఇలా వైట్ కలర్ నోట్గా చేస్తాను చూడు అని చెప్పాడు. ఆయనకు కూడా ఏదో మంత్రాలు చెప్పి చదవమన్నాడు. ఆయన చదివాడు. చదివిన తర్వాత నోట్ ఏది అని అడిగాడు. ఆయన కనపడలేదన్నాడు. పైకి లేచి నించోమన్నారు. నించుంటే ఆయన ప్యాంట్లో నుంచి నోట్ తీశారు. ఇంకొక అతను రమ్మన్నారు. ఈయన మన తెలుగు వాళ్ళేనండి. ఆయన చేతిలో గోల్డ్ రింగ్ తీసేయమన్నాడు. ఈయన భయపడుతూ ఇచ్చాడు. ఆ రింగ్ తీసుకొని ఏదో మంత్రాలు చదివి ఆయన దగ్గరికి ఇచ్చి నోట్లో వేసుకొని ఇలా అన్నాడు. ఆయన ఇలా తీసుకొని ఇలా నోట్లో వేసుకొని ఇప్పుడు నువ్వు మింగి. ఈయనేమో భయపడుతూ వెళ్ళాడు. లాస్ట్కి నా రింగ్ వచ్చిద్దో లేదో అనేసి. తర్వాత ఈ అమ్మాయిని పిలిచారు. ఈ అమ్మాయిని పిలిచి ఈ అమ్మాయి చెవులో నుంచి ఫ్లవర్ తీస్తాను అని చెప్పాడు. ఈ అమ్మాయి ఆశ్చర్యంగా వింటుంది. వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే. ఏదో చేస్తున్నాడు, ఏదో మంత్రాలు చదివాడు. ఫైనల్గా మ్యాజిక్ అంతా అయిపోయాక అందరూ తలా కొంచెం డబ్బులు ఇచ్చారు. ఆయన తీసుకున్నాడు. ఇంక ఇది అయిపోయాక, మ్యాజిక్ షో అయిపోయాక లంకా దహన్ అనేసి 5D షో అండి. నేనైతే 5D షో ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇది అయితే వర్త్ వాచింగ్ అనిపించింది. చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ వచ్చాయి. లోపలికైతే ఫోన్ అలో లేదని చెప్పారు. వీడియోస్ తీయకూడదు అన్నారు. స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అందుకే నేనేం వీడియో తీయలేదు. బట్ ఆ చైర్స్ అవన్నీ నేను వీడియో తీశాను. ఎలా ఉంటుందో చూడండి. ఆ 5D ఎక్స్పీరియన్స్ కోసం చైర్స్లో కూర్చున్న తర్వాత వెనక నుంచి ఎవరో పుష్ చేస్తున్నట్టు అలా చాలా ఎక్స్పీరియన్సే వచ్చింది. మొత్తం లంకా దహన్లో అంటే ఆంజనేయ స్వామి వాటర్లో వెళ్తున్నప్పుడు ఏ ఇబ్బందులు ఫేస్ చేశాడో, అప్పుడు వాటర్ వస్తుంటే మన పైన వాటర్ పడినట్టు, మంచు కురుస్తుంటే మంచు కురిచినట్టు, ఇలా డిఫరెంట్గా అన్నీ మనకి లైవ్లో చూపించారు. ఇంకా కిందకు వస్తే ఇలాగా కొన్ని ఎంటర్టైన్మెంట్స్ బాగానే పెట్టారండి. ఇవన్నీ ఎంటర్టైన్మెంటే. ఒక 10 మినిట్స్ షో లాగా చేశారు. ఫైనల్గా అయిపోయింది. ఫుడ్ తినేసి ఇంకా శనిశింగణాపురం బయలుదేరామన్నమాట. ఇక్కడ శనిశింగణాపురంలో నేనైతే ఇలా ఫస్ట్ టైం అండి. ఇలా ఎద్దుల్ని కట్టేసి ఆ మిషన్కి లోపల చెరుకు గళ్ళు పెట్టి తిప్పుతున్నారనమాట. ఎద్దు తిరుగుతుంటే లోపల ఆ చెరుకు గల్లు లోపల ఆ మిషన్ రన్ అవుతుంది, జ్యూస్ ఫామ్ అవుతుంది. నేనైతే ఇలా ఫస్ట్ టైం చూడడం వీడియో తీశాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మా అమ్మాయి అయితే అక్కడ ఈ బిజినెస్ని అట్రాక్ట్ చేయడానికి ఉయ్యాలన్నీ చాలానే పెట్టారు. ఫైనల్గా జ్యూస్ తాగేసి షింగ్నాపూర్ వెళ్ళిపోయాము. ఈ షింగ్నాపూర్లో వచ్చి మొబైల్స్ అన్నీ అలో చేస్తున్నారు లోపలికి వెళ్ళాము. ఇంకా టెంపుల్ రాలేదని చూసాము. ఇదేనండి మెయిన్ టెంపుల్. జస్ట్ ఒక స్టోన్ మాత్రమే ఉంటుంది. దీనికి బయట చాలామంది ఇవి కొనుక్కోండి, లోపల యూజ్ అవుతుంది అని చెప్తారు. కానీ మేమైతే ఏవి తీసుకోలేదు. మా అత్తయ్య గారు చెప్పారు అవన్నీ బయటే పాడేస్తాము, అవి లోపలికి దేవుడి దగ్గరికి కూడా తీసుకెళ్ళనివ్వరు అనేసి. ఆవిడ ఆల్రెడీ ఒకసారి వెళ్ళారంట. అందుకే మేమేం తీసుకోలేదు. ఓన్లీ ఒక ఆయిల్ మాత్రం తీసుకున్నాము. ఈ ఆయిల్ మాత్రమే దేవుడి దగ్గర పోయినిస్తారంట. అందుకని ఆయిల్ డబ్బా ఒక్కటి తీసుకున్నాము. ఇలా ఆయిల్ అభిషేకం చేయడానికి మనిషికి 500 తీసుకున్నారు. మా అబ్బాయి దగ్గర చేయించాము. లాస్ట్లో కొన్ని ఫొటోస్ దిగేసి ప్రసాదం తీసుకొని తినేసి వచ్చేసామండి. ఇది బర్ఫీ ప్రసాదం అంట. బాగానే ఉందనిపించింది. 20 రూపీస్ తీసుకున్నారు. ఒక ప్యాకెటే తీసుకున్నాము. అక్కడే ఇంకెలాగో ఇంటికి వెళ్ళేసరికి అన్నీ పాడైపోతాయని ఒక ప్యాకెట్ తీసుకొని అక్కడ తినేసి వచ్చేసాము. అంతేనండి. ఇది డే 2 బ్లాగ్. డే 2 మొత్తం మేము సాయి తీర్థము, శనిశింగణాపూర్ చూసాము. డే 3 మేము నాసిక్, త్రయంబకేశ్వరంకి వెళ్ళాను. అది నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.